వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణ మాస ప్రత్యేక పూజా కార్యక్రమాలను శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో అట్టహాసంగా ప్రారంభించారు. శ్రావణ మాస తొలి శుక్రవారం సందర్భంగా రాజన్న ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఉదయం నుండే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో రద్దీ వాతావరణం నెలకొంది. ధర్మగుండంలో స్నానాలతో పాటు తలనీలాలు అర్పించడం, స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు సమర్పించడం తదితర కార్యక్రమాలు చేపట్టినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అంతేకాకుండా శ్రావణ మాసం సందర్భంగా ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయని, దీంతో పాటు స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, సహస్ర లింగార్చన తదితర కార్యక్రమాలను కూడా చేపట్టనున్నట్లు ఆలయ అర్చకులు వివరించారు. కాగా శ్రావణ మాసం సందర్భంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఇన్ఛార్జి ఈవో రమాదేవి తెలిపారు. మహోత్సవాలు ఆరంభమవుతున్నాయి. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి హరిహర క్షేత్రము శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి వేములవాడ క్షేత్రంలో శ్రావణమాస మహోత్సవం ఆరంభమైనాయి. విశేషంగా ఈసారి 5 శుక్రవారాలు శ్రావణ శుక్రవారాలు వచ్చినాయి. ఇటువంటి పర్వకాలాల్లో శుక్రవారం ఉదయం అమ్మవారికి అర్చక స్వాములచే లలితా సహస్రనామార్చన సహిత చతుషష్ఠ్యుపచార పూజ ఉదయం సాయంకాలం నిర్వహిస్తారు. అలాగే ఛాయానక్త ప్రదోష సమయమందు సాయంకాలము అర్చక బృందమంతా కూడా మహాలక్ష్మి దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి విశేషమైనటువంటి ఆరాధన చేస్తారు. ఇక ప్రతి మాసము ప్రతి తిథి నక్షత్రము అన్నీ కూడా శివారాధనకు విశేషంగా చెప్పబడినప్పటికీ కూడా శ్రావణ కార్తీక మాసములు అధికంగా చెప్పబడినాయి. విశేషమైనటువంటి ఆ యొక్క ఫలితాల ప్రకరణంలో శ్రావణ సోమవారము స్వామివారికి ఇక్కడ ఉదయం 5 గంటల నుంచి 11 మంది ఋత్వికులచే మహాన్యాసపూర్వక ఏకాశ రుద్రావారాభిషేకము, అలాగే సాయంకాలమందు మండపంలో మహాలింగార్చన కార్యక్రమం శ్రావణ సోమవారాలు కూడా నిర్వహిస్తారు. ప్రతి మాస ఉత్సవ పక్షోత్సవాలు అత్యంత వైభవంగా జరిపిస్తారు. ఇక ఆర్ద్రా నక్షత్రము రోజు అభిషేకానంతరము స్వామివారికి లక్ష బిల్వార్చన నిర్వహిస్తారు. మాస శివరాత్రి పర్వకాలమందు స్వామివారికి అభిషేకంతో పాటుగా ఋత్వికులచే ఏకాశ రుద్ర హవనము, మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఈ యొక్క శ్రావణమాస మహోత్సవాలు ముగుస్తారు. సంవత్సరంలో ఎప్పుడు అవకాశం లేనప్పుడు ఇటువంటి పర్వకాలాల్లో స్వామివారిని వచ్చి దర్శించుకొని స్వామివారికి అభిషేకాలు నిర్వహించుకుంటే కనుక వారికి అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం విశేషంగా కలుగుతుంది. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి భక్తులందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యములు ప్రసాదించాలని ఇత్యాశీ.